హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇలా కొంచెం జల్దీ వచ్చేసిన 7 o'clock. అంటే బుకింగ్ అయితే ఏం రాలేదు. ఇక ఆన్లైన్ పోవాలి. ఇక్కడనే ఉన్నా రోడ్డు మీద. ఇక కొంచెం అటు పోతా, సింధు కాలనీ సైడ్ పోతాను. అక్కడ పోయి ఆగుతాను. ఇక బుకింగ్ రాగానే మళ్ళీ కంటిన్యూ చేద్దాం వీడియోని. కొత్తగా వచ్చిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని తప్పకుండా లైక్ చేయండి. చలో మళ్ళీ ఈ నుంచి మన గేమ్ స్టార్ట్. 7:44కి మనకి బుకింగ్ వచ్చింది. ఎక్కడికంటే పాటిగడ్డ నుండి ఎర్రగడ్డకి. చలో పోదాం నడవండి. 1 kilometer వచ్చింది మనకి పికప్ పాయింట్. కాకపోతే ఫోన్లు ఏం ఎత్తుతలేరు వాళ్ళు. ఇక ఆడికి పోయే చూద్దాం. 1 kilometer కదా, ఏం సంగతో. బుక్ చేసిన నంబర్ తోటి అయితే వాళ్ళకు రీఛార్జ్ చేసుకోలేనట్టుంది. వాళ్ళు సర్వీస్లో ఆపేసినామని చెప్తున్నారు. పికప్ పర్సన్ ఏమో ఫోన్ ఎత్తుతలేరు. ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు ఆయననే, మాట్లాడదాం. పికప్ లొకేషన్ తప్పు పెట్టిర్రు వీళ్ళు. మెట్రో స్టేషన్ కాడ పెట్టిర్రు రసల్పురా. వీళ్ళకి పికప్ ఏమో ఆడున్నది పాటిగడ్డ రైల్వే స్టేషన్ దగ్గర. పోతున్నా. ఏమో 5 జాక్లు ఉన్నాయని చెప్తున్నాడు. 5 జాక్లకు బండెట్లో బుక్ చేసిండు. పెద్ద సైజు ఉండొచ్చు జాక్లు అంటే. చలో మనమైతే పోదాం నడవండి. వచ్చేసిన ఆల్మోస్ట్ అంచి లెఫ్ట్ కొట్టంగానే వచ్చేస్తుంది రైల్వే స్టేషన్. ఇది మన రోడ్. 5 kilometers వచ్చింది మనకి పికప్. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న అన్న ఆగిండు ఆడ. ఇంకెవరు కూర్చుంటారు. మన వెహికల్ అయితే అన్లోడ్ అవుతుంది. సెంటరింగ్ డబ్బాలే. 8:40కి మన ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. ఇక చూద్దాం ఎప్పుడు వస్తుందో నెక్స్ట్ బుకింగ్. ఇంకా పబ్లిక్ అయితే రోడ్ మీద ఎవరు లేరు, మొత్తం ఖాళీ ఉన్నది. వీళ్ళేదో సెంటరింగ్ వాళ్ళది ఉండే, అందుకే వచ్చింది బుకింగ్. ఇక్కడ పక్కకు వచ్చి అయితే ఆగినాను. అట్లనే కొంచెం ముందు పోతే డిమార్ట్ వస్తుంది అన్నట్టు, మన సనత్ నగర్ డిమార్ట్. ఈ లైన్లోకి వచ్చి ఆగిన. మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా కదా, ఇక్కడ నుంచి ఏమైనా బుకింగ్ పడితే అని. కాకపోతే అవన్నీ ఓపెన్ కావడానికి 10 తర్వాతనే అవుతుంది. ఇప్పుడే 8:10 అవుతుంది టైం. చలో ఇక వెయిట్ చేయాలి ఇక మనం బుకింగ్ వచ్చేంతవరకు. నాకు 10:44కి ఒక బుకింగ్ వచ్చింది, ఆన్లైన్ పేమెంట్. ఇది ఎక్కడికంటే SVS ప్రాజెక్ట్ సెంటర్, ఉస్మాన్ నగర్. చలో పోదాం నడవండి. 2 kilometers వచ్చింది మనకి పికప్ పాయింట్. మనం వచ్చేసినాం పికప్ పాయింట్కి, సెంటర్ పాయింట్ దగ్గర. ముందటి నుంచి రైట్ తీసుకుంటే, ఇంతకుముందు ఒకసారి వచ్చిన అనుకుంటా పికప్కి వీళ్ళ దగ్గర. చలో లోడింగ్ చేసుకో. ఇది ఇంట్లో నుంచి ఉన్నది పికప్, మన లోడు. 29 kilometers వచ్చింది మనకి డ్రాప్. ఇటు షేర్లింగంపల్లి నుంచి వెళ్ళిపోతాను ఉస్మాన్ నగర్కి. మనము లొకేషన్కి అయితే వచ్చేసినాము. అంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ చూపిస్తున్నది గల్లీలకు. ఈ గల్లీలకు చూపెడుతుంది, కానీ ముందటికే ఇంకో గల్లీ ఉంది, అక్కడి నుంచి పోదాం. ఇండ్ల నుంచి మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇది కన్స్ట్రక్షన్ సైట్. ఇది ఇవ్వాలేమో డెలివరీ. కాంటా పెట్టినాము. కాంటా మీద నుంచి దిగుతున్నా. ఇక్కడ రూల్స్ అంట, ఏ మెటల్ తీసుకొచ్చినా కాంటా మీద పెట్టాలంట. ఆడ ముందట ఉన్నది స్టోర్ మనది. అన్లోడింగ్ అయితే అయిపోయింది, ఇంకా వీడియో తీయలేదు. బయటికి అయితే పోతున్నాను కంపెనీలకి అని. మళ్ళీ ఒకసారి ఎంటీ కాట గేట్ కాడనే ఉంటుంది పెట్టి అట్లనే బయటికి వెళ్ళిపోవాలి. ఆ బండి ఉన్నదా, అది కాంటా మీద ఉన్నది. అది అయిపోయినాక ఇక మన నంబర్ వస్తుంది. అట్లనే ఎగ్జిట్ అయిపోతాం ఆడికి. ఈ బుకింగ్ అయితే అయిపోయింది. మనకి ఇంట్లో ఎంత వచ్చిందంటే 779 779.
టైం 1 అవుతుంది. ఇక్కడ నుంచి బయటకు పోదాము. ఇక్కడ ఇది ఒకటే కన్స్ట్రక్షన్ సైట్ ఉన్నది, మిగతాది కొంచెం ముందర కూడా కనిపిస్తున్నాయి వేరే రోజులు. కానీ ఏమో ఈ నుంచి ఒక 2 కిలోమీటర్ పోతే ఇక రోడ్ దిక్కు పోతాం. అక్కడ పోయి నిలబడదాం, ఏమైనా వస్తుంది బుకింగ్స్. దేని నుంచి అయితే పోతున్నాయి. ఇప్పుడు వస్తుంది బుకింగ్, కన్ఫర్మ్ అయిందా? అయింది. చాలా ఎన్ని గంటలకు వచ్చింది బుకింగ్ అంటే 17:17కి వచ్చింది. చలో పోదాం, నడవండి. 200 మీటర్ డిస్టెన్స్. ఒక్క నిమిషం చూపెడుతున్నది పికప్ పాయింట్. ఇదే గల్లీ అనుకుంటా. వచ్చేసినాం లొకేషన్కి. ఈ గేట్ దగ్గర కనుక్కుందాం ఎవరు బుక్ చేసారు. గేట్లకు పోవాలి. గేట్ నేను ఓపెన్ చేసుకున్నాడు, ఎవరు లేరు. ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చే అన్నాడు ఇళ్ళకు. ఇది నర్సరీ. గేట్ ఓపెన్ ఉండని అలా లేకపోతే క్లోజ్ చేయాలా అని మళ్ళీ బయటికి వెళ్తాం కదా. చెట్లు ఏమో అమ్ముతట్టు ఉన్నారు వీళ్ళంతా. చలో పికప్ చేసుకుందాం పోయి. చెట్లు ఉన్నాయి నర్సరీ అంతా. లంచ్ చేస్తున్నారంట. ఇగో 1/2 గంట ఆగాలేము. చల్లగా ఉంది, ఇక్కడనే తిరుగుతున్నా నేను. ఇది మన లోడ్. 10 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. ఇవన్నీ నర్సరీ సామాన్లు ఉన్నాయి, పూల మొక్కలు అవి. మనం వచ్చేసినాము లొకేషన్కి. ముందు నుంచి యూటర్న్ తీసుకొని ఆ రైట్ సైడ్ ఉన్న బిల్డింగ్లు ఇవ్వాలి. అద్దాల బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా, అందులో. అది కాదంట అక్కడ. ఇక్కడ గేట్ నెంబర్ 3 వస్తుందంట. ఈ సందులకి పోతే అక్కడ అన్లోడ్ చేస్తారంట. ఇక్కడ అవును, వేడిగా అయిపోయింది, ఏం పని చేస్తలేదు. టోపీ పచ్చిగా వేసి, టోపీ మొత్తం పచ్చిగా చేసిన దాని మీద పెట్టాలి డిస్ప్లేని. ఇక చల్లగా అవుతుంది అన్నట్టు. వెహికల్ అన్లోడ్ అవుతుంది. చాలా దింపుకో స్మైలీ. బుకింగ్ కూడా అయిపోయింది. 444 అయితే 359 రూపీస్ మనకు వచ్చింది. ఇక బయటకు వచ్చి ఆగినాను. బట్టారు చూద్దాం ఇంకేమైనా బుకింగ్స్. టైం వచ్చేసి 2:30. 3:06 అవుతుంది. ఇప్పుడు మనకి ఇంకో బుకింగ్ వచ్చింది. మైండ్ స్పేస్ రోడ్ నుండి ఎక్కడికి, కాకతీయ హిల్స్, మాదాపూర్. చిన్న బుకింగ్. చలో పోదాం, నడవండి. 1.7 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. పక్కకు ఆపాలి ఒకసారి బండి. టైర్లో ఏదో రాయి ఇరికినట్టున్నది, కట్ట సప్పుడు వస్తున్నది. అది తీసుకొని పోదాం. ఐకియా నుంచి ఉన్నది పికప్. 2 దగ్గర 3 దగ్గర ఎంట్రీ చేసుకొని చలో పికప్ చేసేసుకుందాం. పికప్ పాయింట్కి పోయి రేటు పోతే ఎగ్జిట్ అయిపోతాం మళ్ళా. ఇక ఈ నుంచి పికప్ పాయింట్ ఇది మన లోడ్. లోడింగ్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాను. మ్యాప్ ఓపెన్ అవుతలేదు. కొంచెం గేట్ బయటకు పోయినాక తిప్పలు పడదాం. 5 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ఫోన్ రీస్టార్ట్ చేస్తే మళ్ళా నార్మల్గా నడుస్తున్నది యాప్, గూగుల్ మ్యాప్. చలో పోదాం, నడవండి. 10 నిమిషాలలో ఖతం అయిపోతుంది ట్రిప్. వచ్చేసిన కాకతీయ హిల్స్. మూడో గల్లీ. 1, 2,
2, 3 మూడోది గుట్టల బేగంపేట్. ఈ ఇంట్లో ఇవ్వాలి ఫైనలీ మన డెలివరీ. చాలా ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ వీడికి క్లోజ్. ఈ ట్రిప్ కూడా అయిపోయింది. మనకి 332Kని 268 రూపీస్ మనకు వచ్చింది. ఇప్పుడు తీసుకొచ్చిన బుకింగ్ మన అల్లు అర్జున్ సార్ది, డ్యాన్స్ అకాడమీ అంట. ఎక్కడనే ఉంది, ఫోటో చూపెడతలేదు. ఎందుకు సెలబ్రిటీస్ ఇల్లులు ఫోటోలు చూపెట్టొద్దు అంట కదా, అందుకే చూపెడతలేను. చలో ఏ నుంచి అయితే పోదాము. నెక్స్ట్ బుకింగ్ ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు టైం అయితే 4:06 అవుతుంది. బుకింగ్ ఎప్పుడు వస్తుంది చూడాలి. ఇక నెక్స్ట్ 4:17కి మనకి ఇంకొక బుకింగ్ వచ్చింది. చిన్న బుకింగే, మెగా హిల్స్ అంట. ఇదేంది పంచకట్టు దోశ. ఎక్కడ ఉంటుంది ఇది? బంజారా హిల్స్. చలో పోదాం, నడవండి. 1 కిలోమీటర్ వచ్చింది మనకి పికప్ పాయింట్. ఆల్మోస్ట్ హాఫ్ డిస్టెన్స్ కవర్ అయిపోయింది. పోయి లోడ్ చేసేసుకుందాం ఏముందో మెటీరియల్. కాల్గిల్ ఏం చేయలేదు, సీదా వెళ్ళిపోతున్నా. మనం వచ్చేసినాం పికప్ పాయింట్కి. ఈ సందులో చూపెడుతున్నది చూడండి పికప్ పాయింట్. చలో ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన మెటీరియల్, ఫుడ్ ఐటమ్స్. 6 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ఇక్కడ ఇలా ఈ నుంచి అన్ని చోట్లకు పోతాయి అంట, వీళ్ళ వేరే వేరే బ్రాంచ్లకు. ఈ నుంచి వంట చేసి పంపిస్తారంట. పంచకట్టు మనం వచ్చేసినాము బంజారా హిల్స్కి. రైట్ సైడ్లో ఉన్నది కేబీఆర్ పార్క్. ముందట్లే లెఫ్ట్ సైడ్లో చూపిస్తున్నది ఇది పంచకట్టు దోశ అంట. ఇదే పంచకట్టు దోశ. అన్లోడ్ చేసేద్దాం, నడవాలి. మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ఇది చూసినారా, మళ్ళీ లోడింగ్ అన్లోడింగ్ బుకింగ్ వస్తున్నది. లోడింగ్ అన్లోడింగ్ నేను ఆఫ్ చేసి పెడతాను, అయినా ఇది లోడింగ్ అన్లోడింగ్ బుకింగ్లు వేస్తారు నాకు. ఏమైనా బుకింగ్ తీసుకోలేము అనుకో, ఇట్లా రేటింగ్ తగ్గించేస్తారు అన్నట్టు. చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు బంద్ ఉంటుంది. ఇంకొక బుకింగ్ వస్తుంది, ఇది తీసుకుంటా. ఇది ఎక్కడికి? కుక్కుడుపల్లికి. రా రా వెళ్ళిరా. చాలా వచ్చేసింది. ఎక్కడికి? కుక్కుడుపల్లికి. ఆన్లైన్ పేమెంట్. చలో పోదాం, నడవండి. 6 అవుతుంది టైము. కిలోమీటర్ వచ్చేసి 2.3 కిలోమీటర్, 2.2 కిలోమీటర్స్ ఉండే. ఇక కొంచెం సిగ్నల్ దగ్గరకు వచ్చిన అన్నట్టు. చలో పోయి పికప్ చేసుకుందాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ సందులో ఉన్నది పికప్. చలో పికప్ చేసేసుకుందాం. ముందటి నుంచి రైట్ చూపెడుతున్నది ఈ బిల్డింగ్. ఇది మన లోడ్ కాఫీ మిషన్. 12 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ప్రస్తుతానికి ఇది అన్నపూర్ణ స్టూడియో దారి. ముందు ఈడికి డెడ్ ఎండ్ ఉంటుండే, తర్వాత దారి చేసినారు. ఈడి నుంచి ఈడికి అయిపోయినా ఉండే. ఇది కొత్త దారి. చలో పోదాం, నడవండి. కుక్కుడుపల్లి దిక్కు వచ్చేసినాను. ఇంకో 3 కిలోమీటర్లు ఉన్నది, కాకపోతే ఫుల్ ట్రాఫిక్ జామ్. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. కనిపిస్తుందా? ముందటనే లెఫ్ట్ సైడ్లో ఉన్నది. ఈ ట్రిప్ కూడా అయిపోయింది. ఏమంటారు, 202 బుకింగ్లు ఉండే కదా బాక్సులు, అందుకే వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకొక బుకింగ్ వస్తుంది. ఎక్కడికంటే కుక్కుడుపల్లి టు లకడికపుల్ అంట. రాలే మనకి, యు ఆర్ లేట్ అని వచ్చింది.
చలో ఏం పర్లేదులే. ఈ బుకింగ్లో ఎంత అయిందంటే మనకు అమౌంట్ 5:30 ఉంటే 429 వచ్చింది మనకి. ఇప్పుడు టైం వచ్చేసి 6:10 కరెక్ట్గా. ఆ బుకింగ్ తీసుకుంటే ఇమీడియట్లీ ఇంకొక బుకింగ్ చెప్తుంది. ఇప్పటివరకు ఎన్ని బుకింగ్లు అయినాయి? 6 బుకింగ్లు అయినాయి. చలో చూద్దాం ఇంకేమైనా బుకింగ్స్ వస్తాయా. పొద్దున్న నుంచి నోటిఫికేషన్స్ మీద నోటిఫికేషన్స్ వస్తున్నాయి. అది పోర్టర్ ఆఫీస్ది అడ్రస్ మారిందంట. ముందు బేగంపేటలో ఉండే కదా, ఇప్పుడు అది ఎక్కడ పోయిందంటే పంజాగుట్ట దిక్కు పోయిందంట. నియర్ హిమాలయ బుక్ వరల్డ్ ఉంది కదా అటు కింద, అక్కడికి పోయిందంట. పొద్దున్న నుంచి అవే నోటిఫికేషన్లు, ఇవన్నీ అవే. చాలా 6:48కి మనకి ఇంకో బుకింగ్ వచ్చింది. ఎక్కడికంటే అరావిత హాస్పిటల్, నల్లగండ్ల తెల్లాపూర్ దగ్గరికి. చలో తీసుకోవద్దు అనుకున్నా కానీ తీసేసుకున్నా, ఏం చేస్తాం ఖాళీ కూర్చొని. చలో పోదాం నడవండి. 400 మీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. 1/2 కిలోమీటర్ కూడా లేదు. ఎండ ఉంది మన పికప్. ఆ ముందర కనిపిస్తుంది ఆఫీస్, అందులోనే వచ్చా. ఇది మన లోడు. 16 కిలోమీటర్స్ వస్తుంది మనకి డ్రాప్ లొకేషన్. ఇక ట్రాఫిక్ అయితే ఉంటుంది, తప్పదు. ఫైనలీ ట్రాఫిక్ మొత్తం దాటేసినాను. ఇంకా 2 మినిట్స్ చూపెడుతున్నది ముందట. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కదా హాస్పిటల్, నల్లగండ్ల. ఆ హాస్పిటల్ ఇవ్వాలి డెలివరీ. టైం 8:10 అవుతుంది ప్రస్తుతానికి. వాళ్ళు ఎంత టైం పట్టిస్తారో ఇంకా వెహికల్ ఖాళీ చేయడానికి. ఇదే హాస్పిటల్ చిన్నగానే ఉంది, పెద్ద హాస్పిటల్ ఏమో అనుకున్నా. ఇంట్లో ఇవ్వాలి మనం మెటీరియల్. చలో ఫోన్ చేసి కాల్ చేసిద్దాం. మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. 8:46 అవుతుంది. ట్రిప్ అయితే అయిపోయింది. పేమెంట్ కోసం వెయిట్ చేస్తున్నా. గూగుల్ పే నంబర్ గిట్ట అడిగిండు కానీ పేమెంట్ లేనట్టున్నది. గరీబ్ కస్టమర్ ఉన్నట్టు. చాలా ఇక వెయిట్ చేద్దాం పేమెంట్ కోసం. తప్పుతుందా? చెమట అయిపోయినా. చాలా మళ్ళా 9:10 అవుతుంది టైము. సతాంచి ఇప్పుడు వేసిండు పేమెంట్. చాలా పోదాం నడవండి. ఏడు నుంచి అయితే వెళ్ళిపోతున్నా. ప్రస్తుతానికి నల్లగండ్లలో ఉన్న టైం 9:30 అవుతుంది. ఇక ఇంటికి పోయేసరికి ఇంకో గంట పడుతుండొచ్చు. ఇవాళ అర్నింగ్ డీటెయిల్స్ వచ్చేసి, ఇవాళ టోటల్ అర్నింగ్ వచ్చేసి 3071. ఇలా 10 గంటలే చూపెడుతుంది కానీ 14 గంటలన్నర పనిచేసిన. పొద్దున్న 7 గంటలకు వస్తే ఇప్పుడు టైము 9:30 అవుతున్నది. దగ్గర 14:30 గంటలు అవుతుంది. 7 ట్రిప్పులు. ఇందులో ఏంటంటే 10 నుంచి 8 వరకే కౌంట్ చేసుకుంటాడు అన్నట్టు. ఇక కొట్టింది 7 ట్రిప్పులు ఇవాళ. ఇది సంగతి. అంతసేపు పని చేయాల్సి వస్తుంది. ఇది మన రోడ్ మీద తిప్పాలి ఇవాళటి. రేపటి వీడియోలో కలుసుకుంటాను. ఇవాళ వీడియో తింటే మళ్ళా ఓకే, మళ్ళా బాయ్. ఇక పాటలు పెట్టుకుంటా పోతాయి ఈడ నుంచి. అందుకే నేను క్లోజ్ చేసేస్తున్నా. చలో మళ్ళా బాయ్.